సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన ప్రభానికి వందంలో స్తోత్రుడైన సెలవులోక రాజు తండ్రి వందం స్తోత్రుడైన సర్వలోక ప్రభువైన దేవానికి వందంలో స్తోత్రుడు రాజులకే రాజు తండ్రి ప్రభులకే ప్రభువైన దేవానికి వందంలో స్తోత్రుడైన అత్యంత పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూర్ణమైన ప్రభానికి వందంలో స్తోత్రుడైన నీ యొక్క నామంలో తండ్రి వందం స్తోత్రుడైనా నిలిచి ఉండగానైనా మాట్లాడే దేవుడు మహిమగల దేవుడు ప్రభు పరిశుద్ధి నీ యొక్క నామంలో తండ్రి నేను మీరు మాట్లాడు వినిగ్రహించిన మనసు మాకు అనుగ్రహించండి. మంచి నేలపడే విధంగా నూరంతరుగా ఫలించబడదునైనా నీ వాక్యం ద్వారా జీవించబడే విధంగా సహాయం చేసేయమని మీరే మాకు అందరికీ తోడై ఉండమని ప్రతి కుటుంబాన్ని దర్శించినైనా నీ కృప వెంబడి కృపని పొందుకునే విధంగా నేను మీరే మమ్మల్ని నడిపించమని సత్యములో నిలపమని యేసయ్య యొక్క నామంలో అడిగేస్తున్నాను తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుని ఎబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఒక 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయంలో మొదటి నుంచి పూర్వకాలమునందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నది ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని యుండెను. సాలం చిన్న అంటే పూర్వకాలమునందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడే. ఆది నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటారండి. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఆయన పూర్వకాలంలోనూ అనేక రీతిలుగా మాట్లాడారండి. ఈ రోజులు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పురాతన కాలంలోనూ ఆయన మనతో ఏ విధంగా మాట్లాడేవారంటే దర్శనము రూపంలోనూ కళల రూపంలోనూ ఎక్కువగా మాట్లాడేవారు ఆది నుంచి ఇప్పుడు వరకు కూడా. ఎందుకంటే ముఖ దర్శనం ద్వారా మాట్లాడింది ఒక మోసే ద్వారా మాత్రమే. ఆ తర్వాత ఎందుకంటే అందుకు ముందు ఆదాము అవ్వ ముందు కాకుండా ఆ తర్వాత ముఖాముఖిగా మాట్లాడింది ఒక మోసేతో మాత్రమే. ఆ తర్వాత ఎవరూ కూడా దేవుణ్ణి నిదానం చూసిన వాళ్ళు లేరండి. చూస్తే బతకలేరండి. ఆయన మాటలు వింటేనే, ఎందుకంటే ఎందుకు మనం ఆయన మాటలు వింటే నిలవలేమండి. అంత ఆయన పరిశుద్ధుడు, అంత భయంకరమైన వాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడండి. ఆయన ఏ విధంగా మాట్లాడారో మొదలు చూస్తే కొన్ని చోట్ల మనం చూస్తే ఆయన పిలిచే దేవుడు. అబ్రహామును పిలిచిన దేవుడు చూడండి. 12వ అధ్యాయంలో ఆదికాండంలో 1వ వచనం కానీ చూస్తే యెహోవా నీవు లెగిసి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి యొద్ద నుండి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును
గొప్ప చెయ్యుదును. ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఉండు. ఎందుకంటే దేవుడు మాట్లాడతారండి, ఆయన పిలిచే దేవుడు, ఆయన ఖచ్చితంగా పిలుస్తారండి. అబ్రహామును పిలిచారు ఆయన. అబ్రహాం పిలువబడినప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఆయన దేవుడిని నమ్ముకునేవాడు ఆయన కాదండి. ఆయన దేవుడు అంటే ఏమిటో తెలియదు. ఆయన కేవలం విగ్రహములు చెక్కుకుని అవి అమ్ముకునేటువంటి జీవనోపాధి కలిగినటువంటి వారండి ఆయన. ఎందుకంటే ఆ కుటుంబం లేని కుటుంబమే. వాళ్ళు ఫస్ట్ కల్దీయ దేశంలో ఉండేవారండి, ఊరు అనే దేశంలో అక్కడ ఉండేవారు. ఆ సమయంలో దేవుడే పిలిచాడండి. అప్పటికే శానాల నుంచి పిలుస్తున్నారు ఆయన, కానీ ఆయన గ్రహించుకోలేకపోయారు. ఆయన కొద్ది సంవత్సరాలు పోయేటోడికి ఆ పిలిచి దేవుడే అని ఆయన గ్రహించుకుని చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాకనే దేవుడు తన ఉద్దేశాన్ని చెప్పారండి. నువ్వు లెగిసి నీ ఇంట నుండి, నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు మాట్లాడి నడిపించే దేవుడు అండి ఆయన. పూర్వకాలంలో అనేక విధములుగా, అనేక రకాలుగా, అనేక మందితో అనేక విధాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే మనం అనుకునే విధంగా రాయిలాగా రెప్పలాగా మాట్లాడలేని వాడిగా ఉండే దేవుడు కాదండి. సజీవుడైనటువంటి జీవము గల దేవుడు ఆయన. ఆయనే మనతో మాట్లాడుతున్నారండి. అని పిలిచారు. పిలిచిన ప్రకారమే అని వచ్చారండి. వచ్చిన తర్వాత ఇంకోసారి చూడండి, 15వ అధ్యాయంలో మొదటి వచనం చూడమ్మా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడు. మొట్టమొదటి పిలిచారు. ఆ పిలిచింది ఎవరు? యెహోవా దేవుడే. కానీ ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ, ఆ యొక్క దర్శనంలో మాట్లాడుతూ ఆయనకి ఆ సమయంలో ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? వాక్య రూపంలో ఉన్నటువంటి ప్రభువు అండి. స్పష్టంగా కనపడుతుంది యెహోవా వాక్యము. స్పష్టంగా అంటే అప్పటికే అక్కడ యెహోవా కాకుండా అక్కడ కుమారుడైనటువంటి యేసయ్య కూడా స్పష్టంగా కనపడుతున్నారు. యేసయ్య అప్పటికే ఉన్నారు, పరిశుద్ధాత్మగా ఉన్నారు, త్రియేక దేవుడిగా, ఏకైక దేవుడిగా అనేక రూపాలతోనూ అనేక విధాలుగాను మాట్లాడుతూ నడిపించేటువంటి దేవుడు అంటే ఆయన. ఆయనే మాట్లాడుతున్నారు. అబ్రామా నువ్వు భయపడకము, నేను నీ కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడిని. దేవుడు పిలిచినప్పటికే అబ్రహాముకి సంతానం లేదండి, పిల్లలు లేరు. అప్పటికే దగ్గర 30-25 సంవత్సరాలు దాటిపోయింది. పిల్లలు లేరు, నమ్మకం కూడా లేదు. అందుకే అంటున్నా, నువ్వు ఎన్ని ఇస్తే నాకేంటి ఉపయోగం ఏంటి? నాకు పిల్లలు లేరు, సంతానం లేరు, ఇస్తే నేను ఏం చేసుకుంటాను? కానీ ఇక్కడ ఒక విషయం అండి, నీ సంతానము అన్నారు ఆయన, అత్యధికంగా హెచ్చించబడును అన్నారు. ఆ తర్వాత అబ్రహాము ఏమంటున్నాడు ఆయన, నువ్వు ఎన్ని ఇస్తే నాకేంటి ఉపయోగం అయ్యా, నాకు పిల్లలు లేరు అంటున్నాడు. దేవుడే ఇస్తానంటున్నారు, ఇతనేమో లేరు అంటున్నాడు. అంటే ఏమి అనుభవం లేదు, అప్పటికి దేవుని యొక్క సహవాసం లేదండి. ఖచ్చితంగా దేవుడు అన్నమాట ఖచ్చితంగా నెరవేరుతుందండి. నీ సంతానము నీ ద్వారా ఆశీర్వించబడతారు. ఆ తర్వాత ఇంకా ఆశీర్వచనాలు చాలా ఉంటాయి. పక్క చదువు ఇంకా అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారములో ఒక్కడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి
నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనమైతే లెక్కించుమని చెప్పి నీ సంతానమును అలాగే అవునని చెప్పాను. మరి ఆ ఆశీర్వాద వాగ్దానం ఎవరిచ్చారు? యెహోవా వాక్యము అని స్పష్టంగా కనపడుతుంది. అంటే వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే యేసయ్యనండి. తండ్రిగా ఉన్నారు ఆయన, కుమారుడుగా ఉన్నారు ఆయన, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నారు. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. ఆయన ఆ రోజుల్లో దర్శనాల ద్వారా మాట్లాడేవారు, అదే కళల ద్వారా మాట్లాడేవారు. ఒకరితో కాదండి, యాకోబుతో మాట్లాడారు. ఇక్కడ యాకోబు అయితే కలగంటాడు చూడండి. ఆదికాండం 28వ అధ్యాయంలో 12వ వచనం కానించి అప్పుడు అతడు కలగనెను, అందులో ఒక నిచ్చెనను భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమున అంటేను. ఇక్కడ యాకోబు ఏ దర్శనం చూస్తున్నాడు? ఒక నిచ్చెనండి. అప్పుడు యాకోబు ఏమీ అప్పటికి మంచి విశ్వాసం కాదండి. ఆయనలో ఉన్న తత్వం ఏమంటే మోసం చేసే తత్వం ఉన్నది. అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అక్కడ భయపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి దిక్కులేని వాడి కింద లాభాన్ని సొంత మామగారి ఇంటికి అక్కడ బయలుదేరి వెళ్ళాడండి. రాత్రికాలంలో అక్కడ ఎవరు లేరు, అడవి కింద ఉంటుందండి. అక్కడ విశ్రాంతి తీసుకుని రాత్రి గడపడానికి అక్కడ పడుకున్నాడు. రాయి వేసుకుని రాతి మీద పడుకున్నాడండి. ఒక మోసగాడిగా ఉన్నటువంటి యాకోబుతో కూడా మాట్లాడిన దేవుడండి. అందుకే ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆయన ఒక దర్శనాలు చూపిస్తున్నారు. ఆ దర్శనంలోనూ ఆ రాతి మించి ఆకాశంలోకి ఒక నుచ్చెన వేయబడిందండి. ఆ నుచ్చెనలోనూ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారండి. ఆ దర్శనాన్ని ఆయన చూపించారు. ఆ దర్శనం ఉద్దేశం ఏమిటంటే ఆ యొక్క నుచ్చిన క్రీస్తు ప్రభు అండి. అంటే భూమికి ఆకాశానికి ఆయన వారధి కింద ఆయన ఈ లోకానికి వస్తారండి. ఖచ్చితంగా ఆయన ద్వారానే పరలోకం వెళ్ళాలి అని చూపించడానికి ఆయన ఆ యొక్క దర్శనాలు చూపించారండి. అందుకని భూమికి ఆకాశానికి ఉన్న మార్గం ఎవరు? యేసయ్యనండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవము గల మార్గం అండి, సత్యమైన మార్గం. ఆ మార్గాన్ని యాకోబుకు చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. యాకోబు ఆ సమయంలో అలా ఉన్నాను, ఖచ్చితంగా దేవునికి లోబడే మనసు కూడా ఉన్నదని ఆయనకు తెలుసండి. ఎందుకంటే దేవుడి చేత నడిపించబడక మునుపు మనం అందరం కూడా ఏదో ఒక విషయంలో మనం పాపములు చేసిన వారమే, అపరాధములు చేసిన వాళ్ళమేనండి. అలాగని చెప్పి ఆయన త్రోసివేసేవాడు కాదండి. అలాగే యాకోబు కూడా స్పష్టంగాను ఆ యొక్క దర్శనంలోను దేవుడు మాట్లాడి నా దేవుడు అది చూసిన తర్వాత ఆయనలో మార్పు చూడు. చదువు అక్కడ ఇంకాను. మరి యెహోవా దాని పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఈ దేవుడిని యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. హల్లెలూయా. చూడండి, ఆయన తాతగారు అయినటువంటి
అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు మొదట. ఆ వాగ్దానం ఎవరు గుర్తు చేస్తున్నారు ఇక్కడ? మళ్ళీ యాకోబు గుర్తు చేస్తున్నాడు, మళ్ళీ దర్శనం ద్వారానే. అంటే దేవుడు మర్చిపోడండి. మాట ఇచ్చారంటే మాట తప్పేవారు కాదండి. ఆదులు ఎలాగున్నారో అంతమూరు కూడా అలాగే ఉంటారండి. మార్పు ఎవరిలోకి వస్తుంది? మనలోనే వస్తుందండి. ఎందుకంటే మనం మొదలుపెట్టినప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, రేపు మన ముగింపు ఎలాగుంటుంది. ఒకసారి పరిశీలన చేసుకుంటే నేను మొదలుపెట్టిన విధంగానే ఉన్నామా చివరి వరకును? దేవుడు అలాగే ఉన్నారు. ఆయన అబ్రహాము పిలిచినప్పుడు ఎలాగున్నారో, ఆయన మనవడైనటువంటి యాకోబుతో మాట్లాడినప్పుడు కూడా అలాగే ఉన్నారండి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎంత మాత్రం మర్చిపోలేదండి. ఇదిగో నీ సంతానము ఇసుక రేణువులంత విస్తారములగును. ఇంకా ముంచదు. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. మీ భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. అదేనండి ఇశ్రాయేలుగా మార్చబడటం అండి. అదంతా దేవుని వల్లేనండి. అబ్రహాం మనవుడికి ఇక్కడ ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారండి? నీ వంశముల వలన, నీ వలన సమస్త భూవంశములన్నీ కూడా ఆశీర్వించబడును. ఇప్పుడు ఇక్కడ మనం కూడుకున్నది ఎవరి నామంలో కూడుకున్నామండి? ఇశ్రాయేలు అంటే ఎవరు? మనం యాకోబు సంతానమేనండి, అబ్రహాం సంతానమే. అది దేవుని ఆశీర్వాదం అండి. అందుకే మాట్లాడేటువంటి దేవుడే. ఆయన ఎప్పుడూ కూడా మనం చూడలేమండి. చూడటం అని అసాధ్యం. చూసిన వారు బతకరండి. అందుకని కేవలం కళల ద్వారానో దర్శనాల ద్వారానే మాట్లాడేవారు. కానీ ఒక సందర్భంలోనూ ఆ మాట నిర్గమాకాండం 3:1-4 చదువు. మోసే మిద్యాను యాజకుడైన బిత్రోను తన మామ మందను, ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఇది ఎదురు బెదురుగా చూసిన సంఘటన ఇది ఒకటి. ఇక్కడే ఫస్ట్ అండి. అప్పుడు కూడా ఆయన ఎలా చూశారు? ఒక అగ్ని జ్వాలలో మాత్రమే చూడగలిగారండి. ఇది మోసే ఆ సమయంలో కనపడ్డారు. అందుకే దేవుణ్ణి ఎవరు చూసిన వాళ్ళు లేరండి. ఒక మోసే ఒక్కరే చూశారండి. ఆయన స్వరూపమును నిదానించి చూసిన వారు మాత్రం మోసే ఒక్కరేనండి. ఈ భూమి మీద ఏ నరుడు కూడాను దేవుని నిదానించి చూసి జీవించిన వారు లేరండి. ఆయన స్వరూపాన్ని చూడలేరండి ఎవరు. అత్యంత పరిశుద్ధుడైన ఆ సమయంలో మోసేకి దర్శనాన్ని ఇచ్చారండి. ఆ యొక్క దర్శనాన్ని ఎందుకు ఇచ్చారు? ఇంక ముందు చదువు. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎందుకు కాలిపోలేదు? నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసేదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదములకు నుండి నీ చెప్పులను
విడువుము. నీవు నీవు నిలిచి ఉన్న స్థలము స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అనెను. ఎందుకంటే దేవుడు ఉన్న చోటు ఎటువంటిదండి? పరిశుద్ధమైన స్థలం అండి. చెప్పులు అన్న మాటకి మన క్రియలండి. క్రియలు విడిచే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మన క్రియలతో దేవుడిని సమీపించలేమండి. ఎందుకంటే మన క్రియలు ఎలాగుంటాయి? మురికి గుడ్డలవలే. ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండిడి. కానీ మన క్రియలు ఎలా ఉంటాయండి? కేవలం మురుగుడ్డలే. స్పష్టంగా వాక్యంలోనే ఉందండి. అందుకు దేవుని ఎవరు సమీపించలేరండి. అందుకు ముందుగా హెచ్చరిస్తున్నారు మోసేని. మోసే మొదట ముందు నీ చెప్పులు విడిసి ముందుకు రా. చెప్పులు అంటే క్రియలండి. దేవుని మందిరంలో మనం మన క్రియలతోనూ దేవుని వెంబడించలేమని, అని నిలవలేము మనం. అందుకే ఎప్పుడు కూడా వాకిటి బయటే చెప్పులు విడవాలండి. అంటే చెప్పులు అంటే క్రియలండి. చెప్పులతో లోపలికి రాకూడదండి. మన క్రియలతోనే దేవుడిని ఆరాధించాలంటే ముందు హృదయం ఖాళీ అవ్వాలండి. అందులో దేవుని వాక్యంతోనూ శృతి మహిమలతోనే దేవుని ఆరాధించుకునే వారునే ఉండాలండి. అందుకే దేవుడు ఉన్న చోటు ఎటువంటిది? అత్యంత పరిశుద్ధమైంది. ఇక దర్శనం ద్వారా మాట్లాడుతున్నారు. ఎందుకు దర్శనం ద్వారా మాట్లాడుతున్నారు? ఇంకా ముందు చదువు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూసుట వెరిసెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. ఇక్కడ ప్రభు చూడండి, అబ్రహాము ఇచ్చిన వాగ్దానం ఇక్కడికి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ప్రజలు, ఐగుప్తులో బాధపడుతున్నటువంటి ప్రజలు. ఆ 15వ అధ్యాయంలో ఇంకా ముందుకెళ్తే ఆదికాండంలోనూ ఈ విషయం స్పష్టంగా ఉంటాయండి. 400 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు మీ యొక్క జనాంగం. నేను వారిగా బాధ పెట్టిన వారు నేనే తీర్పు తీరుస్తాను, నేనే బయటకు తీసుకొస్తానని చెప్పి వాగ్దానం కూడా అక్కడ ఉంటుందండి. ఎందుకంటే 100 సంవత్సరాలు అయిపోయినా సరే దేవుని వాగ్దానాన్ని మర్చిపోడండి. ఎప్పుడో దేవుడు మాట్లాడాడు కదా, ఆ మాటకి మనం తీసి పక్కన పెట్టేస్తామండి. దేవుడు ఎప్పుడో మాట్లాడిన మాటను కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని మందిరాల్లో మాట, మనతో మాట్లాడిన మాట, అది ఎప్పుడు మాట్లాడినా సరే అది ఎప్పుడు కూడాను విలువ గలదండి. అది తీసి పక్కన పెట్టేసేది కాదండి. అందుకే ఎప్పుడు కూడా మన యొక్క ఏకాగ్రత ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం మీదండి. అది దేవుడి మాట. అది అంటే మనుషులు మాట్లాడిన మాట కాదండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడారు ఫస్ట్, వాగ్దానం అండి. ఆ వాగ్దానాన్ని అతను ఇస్సాకుతో చెప్పారు, ఆయన దగ్గర స్థిరపరిచారు. ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని యాకోబుకి స్థిరపరిచారు. యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ ఇక్కడ మోసే దగ్గరికి వచ్చి మోసే దగ్గర స్థిరపరుస్తున్నారండి. నేనే బయటకు తీసుకొస్తాను, వాళ్ళ ద్వారా నేను విన్నాను అంటే ఆ సమయంలో దేవుడు పని మానేశారండి. అప్పుడు కూడా తన వాగ్దానం నెరవేర్చడానికి పనిచేస్తూనే ఉన్నారండి. అందుకోసమే పరలోకం కింద దిగి వచ్చారండి. అందుకని మాట్లాడేటువంటి దేవుడు ఆయన ఎవరు చూడలేరండి. ఒక్క మోసే మాత్రమే ఆ దేవుని ఉచిత కృప ద్వారా, ఎందుకంటే నా స్నేహితుడు, సాత్వికుడు అనే బిరుదులు కూడా దేవుని ద్వారా పొందుకున్నారు. ఆయనే నిదానించి చూడగలిగాడు దేవుడిని మాత్రమే. ఎవ్వరు కూడా దేవుని చూడలేకపోయారు. ఆ మాట మీరు చదవాలంటే అమ్మ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు చదువు.
మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నేను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ముఖాముఖిగా అతనితో మాట్లాడు నేను మాట్లాడేదను. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. యెహోవా స్థలమును స్వరమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. ఎందుకంటే ఇక్కడ మోసే మాత్రం చూడగలుగుతారండి, నిదానించి చూసినవాడు. ఇక్కడ యెహోవా స్వరూపమును నిదానించి చూసిన వారండి ఆయన. ఎందుకంటే దేవుడిని చూడాలని ఎవరిని ప్రయత్నం చేసినా చూడలేరండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చారండి. ఆ సందర్భం ఎప్పుడంటే ఈ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన కొండ మీదకి దిగి వచ్చారండి. ఆజ్ఞలు వేసిన తర్వాత ప్రజలందరూ కూడాను మోసేని పిలిచి ఆయన దగ్గర అందరూ చెప్తారన్నమాట, అయ్యా మాట్లాడాలంటే నువ్వు మాట్లాడి కానీ దేవుడు మాట్లాడితే మేము బతకము. ఎవరో కూడా మేము దేవుని మాట విని బ్రతకటం అనేది అసాధ్యము. నువ్వు మాట్లాడాలనుకుంటే మాత్రం నువ్వే మాట్లాడు అని బతిమాలు కూడా మొదలుపెట్టారు. ఆ మాట నిర్గమాకాండంలో 20:19 ఉంటుంది చూడము. ఇంకొక 18 చదువు. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము వింటాము. దేవుడు కనుక మాతో మాట్లాడితే మేము చనిపోతాము అని మాట వింటేనే బతకలేమని అంత భయపడుతున్నారంటే దేవుడు ఎటువంటి వారండి ఆయన? ఆ భయం ఇప్పుడు ఉందండి. ఆ రోజుల్లో వారిలో ఉన్న భయం ఇప్పుడు ఉందండి. ఆయన మాట్లాడితే మేము బతకం, మేము చనిపోతాం, మాట్లాడితే నువ్వేం మాట్లాడు అని బతిమాలుతున్నారండి. అది చదువు ఇంకా. అందుకు మోసే భయపడకుడి, మిమ్ములను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. దేవుడు ఆ సమయంలో ఎందుకు కనపడ్డారు వారికి? వారి పాపం చేయకుండా ఉండటంకండి. దేవుడు అంటే ఏమిటో తెలుసుకోవాలని. ఒక్కసారి ఆయన స్వరం వింటేనే వారు అడిలిపోయారు. ఆ సమయంలో ప్రభుని ఎలా చూశారు వాళ్ళు? అగ్ని జ్వాలలోను భయంకరమైన మేఘములోను. ఆ సమయంలో ఉరుములు మెరుపులు ఆ మయాన్ని చూడగలిగారు. కానీ దేవుని చూడలేకపోయారు. కళ్ళెత్తి ఎవరు చూడలేకపోయారు. ఆ మాట వినలేకపోయారు. అందుకు బతిమాలుతున్నారు అనమాట. వారు బతిమాలిన దాన్ని బట్టే దేవుడు మనకు ఏర్పరిచిందే ఈ వాక్య పరిచర్య. ఈరోజు ఈ వాక్య పరిచర్య ఇలా జరుగుతుందంటే ఆ రోజు వాళ్ళు బతిమాలిన దాన్ని బట్టండి. ప్రభువా నువ్వు మాట్లాడితే మేము బతకలేము, మేము ఈ మాట మేము వినాలంటే చనిపోతాం, అది మేము భరించలేము, కాబట్టి మోసే మాట్లాడాలి అని వారు బతిమాలుకుంటే అప్పుడు దేవుడు అంటాడు అన్నమాట. వారి బతిమాలిన విషయాన్ని ఇక మా ద్వితీయోపదేశకాండం చూడమ్మా. పద్దెనిమిదో అధ్యాయంలో 15 నుంచి 20 వరకును.
మరి యెహోవా నాతో ఇట్లా నేను చెప్పిన మాట మంచిది. వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు వారి కొరకు పుట్టించెదను. పుట్టించెదను. నీ వంటి ప్రవక్త అంటే ఎవరు? యేసయ్యనండి. మోసే కంటే గొప్పవాడు, నమ్మకమైన వాడు, నీ వంటి ప్రవక్తను. అటువంటి ప్రవక్త పుట్టాడు, పుట్టజాలడండి. వారి కొరకు పుట్టించెదను. వారి కొరకు పుట్టించదను. అతని నోటి ఆయన మహాప్రవక్త అండి. ఎందుకంటే ఆయన యేసయ్యకున్న పేరు ప్రవక్త అండి అన్న పేరు కూడా ఉంది. ఆయన ఈ లోకానికి ఒక ప్రవక్తగా పంపించబడ్డారండి, కుమారుడిగా పంపించబడ్డారు. అనేక నామములు అదొక నామం. నీ వంటి ప్రవక్తను నేను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచెదను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేయుదును. హల్లెలూయా. ఒకసారి అండర్లైన్ చేసుకోండి అది. ఇప్పుడు మందిరంలోనూ మాట్లాడింది ఎవరు? మూలవాక్యం చదివారు చూడండి. అప్పుడు నానా విధములుగా దేవుడు మాట్లాడారు. ఇప్పుడైతే తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నారు. మాట స్పష్టంగా ఉంది కదండి అక్కడ. అని కుమారుడు ద్వారా మాట్లాడుతున్నారు. ఆ కుమారుడు ఎవరు? ఇక్కడ అండి, ఈ ప్రవక్త ద్వారా. ఈ ప్రవక్త ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మాట వినని వానిని గూర్చి నేను విచారణ చేసేదను. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే రేపొద్దున విచారణ ఎవరు చేస్తారండి? అమ్మా, వినకపోతే ఏంది వాక్యం? దేవుని బిడ్డలుగా మనం విడిపించబడి బానిసత్వంలోంచి కొత్త జీవితాన్ని దేవుని ద్వారా పొందుకున్న తర్వాత దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, ఆయన చేత నడిపించబడకుండా నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటారండి? ఎందుకంటే మన కోసం ఎవరు పెట్టారు ప్రాణాన్ని? నేను విచారణ చేసేదను. చదువమ్మా. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని నేను ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును. ఇతర దేవతల నామమున చెప్పును. నా ప్రవక్తనియు ఆ ప్రవక్తయును సావవలెను. హల్లెలూయా. చూడండి, మందిరంలో ఇష్టానుసారంగా వాక్యాలు మాట్లాడొచ్చండి. ఏ వాక్యాన్ని పడితే ఆ వాక్యం తీసి మాట్లాడొచ్చా? అవకాశం వచ్చింది కాదని చెప్పి మిమ్మల్ని గురించి మాట్లాడొచ్చు ఇక్కడ? దేవుడు ఏం చెప్పారో, ఏ వాక్యం ఇచ్చారో అది మాత్రం మాట్లాడాలండి. అవకాశం వచ్చింది కదా అని చెప్పి మనం ఇష్టానుసారంగా మాట్లాడామనుకోండి, రేపొద్దన్న ఖచ్చితంగా తీర్పు ఉంటుందండి. ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఎందుకనే మరి వాక్యాలు పెట్టగతలో నెరవేరుతాయండి. అవి తీసుకొచ్చి విలువైన సమయాన్ని పాడు చేస్తే, అంటే అది దేవుని చిత్తంలో కలిపేస్తే, ఒకసారి ఆలోచించండి. అంటే మందిరంలో ఏముండాలి? దేవుని వాక్యమే ఉండాలి. దేవుని చిత్తాన్ని మాత్రం తెలుసుకోవాలి మనం. లోకంలో ఏది మనకు అవసరం లేదండి. అందుకే మనలో ఏముండాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. అది దేవుని వాక్యమని గుర్తెరిగి విని గ్రహించుకుని
భద్రం చేసుకునే వారముగా కూడా ఉండాలండి. ఎందుకంటే అనేక సందర్భం అనేక విధాలుగా మాట్లాడిన దేవుడు. ఆయన ముఖాముఖి మనం చూస్తే మనం ఇక్కడ మరణిస్తామని తెలుసుకుని తన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించి ఆ కుమారుడు రూపంలోనే సమత్వం జరిగించాలని దేవుడు నిర్ణయించుకున్నారండి. ఇప్పుడు ఏదైనా సరే మనకి పరలోకంలో కానీ భూలోకంలో కానీ అయినా సరే మనకు అనుగ్రహించబడాలంటే కుమారుడు ద్వారానేనండి. ఆయన మాట్లాడాలన్నా ఏదైనా ఆశీర్వించాలన్నా ఏ విధంగానైనా సరే మనకు రావాలంటే అది కుమారుడు ద్వారానే దేవుడు ఇస్తారండి. ఆ కుమారుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు వాక్య రూపం దేవుని సన్నిధి రూపంలోనే మాట్లాడే దేవుడు, ఆయన ఆశీర్వించే దేవుడు. అందుకే సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసుకున్నామంటే ఆయన కుమారుని నిర్లక్ష్యం చేసుకునేవారమేనండి. మన ప్రయాణంలో కనుక ఆయన లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే మనం జీవిస్తున్నాం అనుకుంటాం, ఇది ఒక ఆత్మీయ ప్రయాణం అండి. అందరూ కూడా తుది మట్టుకు, ఎందుకంటే చివరి వరకు వెళ్ళవలసిన వారమే. ఎందుకంటే మన గమ్యస్థానం ఎక్కడో చోట ముగిపోతుందండి. ఆయనతో నడవలసిన వారమే. అందుకే ఎప్పుడు కూడా మనం నడిపించేది ఎవరై ఉండాలి? ఆయన మనం నడిపించాలండి. ఆయన మాట వినకపోతే నేను అతను ఇంకో చోట ఉంటుందండి, కోపగించును అంటే రేపు తీర్పులోకి వెళ్ళిపోతామండి. మందిరంలో వాక్యం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేసుకోకూడదండి. అది దేవుని వాక్యం అండి. చెప్పేవాళ్ళు కూడా ఇష్టానుసారిగా చెప్పకూడదండి. దేవుడు ఎంతవరకు చెప్పమన్నారో అంతవరకు చెప్పాలి. ఆ వాక్యం కూడా ఎలా చెప్పాలి? అర్థం చేసుకునే విధంగా చెప్పాలి. వాళ్ళకి అర్థం ఏ విధంగా చెప్పాలి? అది కూడాను దేవుడు చెప్పినమన్నదే చెప్పాలండి. అది దేవుడు మనకి ఇచ్చారండి. అది ఆ విధంగానే దేవుడు మాట్లాడతారండి. అంతేగాని ఈ రోజుల్లోనూ దర్శనాలు కళలు లేవండి. దేవుడు మాట్లాడాలనుకుంటే ఆ కుమారుడు ద్వారా మాట్లాడతారు. ఆ కుమారుడు ఎలా ఉన్నారో, వాక్య రూపంలో ఉన్నారో వాక్యంతోనే మాట్లాడతారండి. వాక్యం దాటి ఏ విధంగా మనకు ఆశీర్వాదం రాదండి. మాట్లాడితే వాక్యంలో మాట్లాడతారు, ఆశీర్విస్తే వాక్యం ద్వారా ఆశీర్విస్తారైనా ఏం చేసినా సరే తన కుమారుడు ద్వారానే చేస్తారండి. అందుకే మనం మోసపోకూడదండి. నా దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది లేదండి. అందుకే ఈ రోజుల్లోనూ తన కుమారుడు ద్వారానే మాట్లాడిన దేవుడు. ఆ మాట ఇందాక మూలవాక్యంలో చదివారు, చదవము సరే. నానా విధములుగాను కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చూడండి, ఇప్పుడు కుమారుడి ద్వారానే. అందుకే మరి దర్శనాల కోసం చూడవలసిన అవసరం లేదండి, వాక్యం కోసం చూడాలి. అందుకే ప్రార్థన ముందు ఏముండాలి? ఖచ్చితంగా దేవుని వాక్యం ఉండాలండి. వాక్యం జ్ఞానం చేసుకోవాలి. దేవుని మాట్లాడింది బట్టి ప్రార్థించాలండి. అందుకే మాట్లాడేటువంటి దేవుడు ఆయన. మా కీర్తనలు కూడా నేను మాట్లాడే దేవుడు రాయిని కాదు రప్పని కాదు అన్నారే. నేను మాట్లాడేటువంటి దేవుడను, జీవం గల దేవుడండి. అందుకే ఆయన సన్నిధానంలో ఎప్పుడు కూడాను మాట్లాడే దేవుడు. అదేవిధంగా మత్తయి సువార్త 17:5 చదువు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా 17:5 ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మరి ఆయన ఎవరు? ఈయనే నా ప్రియ కుమారుడు అని అక్కడ ఆ మాట్లాడినేమో పరిశుద్ధాత్మ. కానీ చూపించింది ఎవరిని?
యేసయ్యనే. ఈయన మాట వినుడి అంటే ఆయన బలపరిచింది ఎవరండి? అంటే ఆయన గురించి సాక్ష్యం చెప్పింది ఎవరు? అసలు పరిశుద్ధాత్మ అండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాటను మీరు వినుడి ఆయన మాట వినాలండి. మనం వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని భద్రం చేసుకోవాలండి. ఎందుకంటే ఆ వాక్యం చెప్పినప్పుడు కూడా మనం ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి, అది మన మనసులో ముద్రించబడదండి. అందుకే సన్నిధానంలో ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఆయన మీద ఆనుకునే మనసు కలిగిన వారునే వాక్య జ్ఞానం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట మనం వింటేనే మనకి ఆశీర్వాదం అండి. ఇంకా ముందుకు వెళ్దాం. యోహానులో 3:16 చూడమ్మా. 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకంటే ఇప్పుడు మనం యేసయ్య వాక్యములో మనం జన్మించాలండి. అంటే కొత్త జీవితాన్ని ఆరంభించాలి. ఆయన వాక్యం మనకి జీవాధారం అండి. ఆయన వాక్యాన్ని కాదని మనం లోకంలో జీవించడం మొదలుపెట్టామనుకోండి, దేవునికి మనకు సంబంధం ఉండదండి. వారిని రక్షించుకోవడానికే తన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించారండి. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అది ఉచితంగా వచ్చినట్టు కృప అండి. అది దేవుడు మనకి ఇచ్చారండి. ఎందుకంటే అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవటానికి ఇక్కడ కూడా దాన్ని పనిచేస్తున్నారు. అంటే మన దగ్గర కూడా దాన్ని పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయనలో మార్పు లేదండి. అబ్రహాంకి ఎలాగైతే వాగ్దానం ఇచ్చారో ఆ తర్వాత ఎలా మాట్లాడుకుంటూ వచ్చారో ఇప్పుడు మన దగ్గర కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ముందు చదువు కొద్దిగా. ఆయన అనుగ్రహించబడిను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపించలేదండి. ఎందుకంటేనే అద్వితీయ కుమారులుగా మార్చబడటానికి తన కుమారుని పంపించారు. అబ్రహాము కుమారులుగా మార్చబడటానికండి. ఎందరైతే అబ్రహాము నామములో దేవుడిని అంగీకరిస్తారో వారందరూ కూడా అబ్రహాం సంతానమేనండి. అబ్రహాం వంశంలో వచ్చారు యేసయ్య. అందుకే విశ్వాసులకి ఆయనే తండ్రి అండి. వారందరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఇంకో క్వశ్చన్ చదువు. ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు నామమునందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు దేవుడు ముందుగానే నిర్ణయించేశారు. అయిపోయినాయి తీర్పులు, అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు అనుభవించాలండి. ఇప్పుడు మనకి ఆ తీర్పు మనకు అక్కడ వర్తించే విధంగా మనం ఇక్కడ జీవించాలా, లేకపోతే తీర్పు వర్తించని విధంగా జీవించాలా? అంటే దేవుడు కొత్తగా తీర్పు తీర్చేది ఏమీ లేదండి. తీర్పు తీర్చేశారు అంటే ఆయన కుమారుడికి శిక్షను విధించేశారు. మళ్ళీ ఇంక కొత్తగా శిక్షించేది ఏమీ లేదండి. ఆ శిక్ష తప్పించుకోవాలంటే మనం అందుకే మన ముందు ఏం పెట్టారు? ఆయన మరణ మార్గమును జీవ మార్గమునే. ఏ మార్గంలోకి వెళ్తే ఆ ఫలితాలు అనుభవించాలండి. దేవుడు తీర్పు తీర్చేస్తాడు, మళ్ళీ తీర్చేదేమి ఉండదండి. మనం వెళుతున్న దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయండి. మరణ మార్గంలో వెళ్ళామనుకోండి ఆ ఫలితాలు ఉంటాయి.
అదే జీవ మార్గంలోకి వెళ్ళామనుకోండి ఆ ఫలితాలు అనుభవిస్తామండి. మనం వెళతాం మానేసి దేవుడిని అనుకుంటే మనకి ఏమొస్తుందండి? అందుకని మన ముందు 2 మార్గాలు పెట్టారు, మరణ మార్గము, జీవ మార్గము. అక్కడ 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 మనం మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనమే నిర్ణయించుకోవాలి. కానీ ఆ సమయం దేవుని వాక్య జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే సత్యాన్ని కనుక మనం విశ్వసిస్తే సత్యమే మనల్ని ఇప్పుడు స్వతంత్రులను చేస్తుంది. అంటే మనం సత్యంలో నడుచుకుంటామండి. అంటే అక్కడ నిజమైన మార్గంలోకి ఖచ్చితంగా నడుచుకుంటామండి. అలా కాదని మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే, అందుకే దేవుని మీద ఆధారపడాలండి. కేవలం మన మీద మనం ఆధారపడి ఏదో సాధించాలనుకుంటే అది అసాధ్యం అండి. ఆయన మీద ఆధారపడితేనే, అందుకని అనుగ్రహించబడ్డారు అంటే మనకు బహుమానంగా ఇచ్చారండి. ఏదో ఊరినే వచ్చింది కదా ఎలా పడితే అలా చేయొచ్చు అనుకోకూడదండి. ఎందుకంటే అక్కడ విలువ కష్టపడి సంపాదించడానికి విలువ చూస్తారు, కానీ ఫ్రీగా వచ్చింది ఎలా కనపడుతుందండి? అందుకే దేవుని రక్షణ అంటే ఇప్పుడు ఎలా కనపడుతుంది? అన్నిటికీ విలువైన కింద లోపల పెట్టుకుంటాం, కానీ మన రక్షణ మాత్రం అందుకని పరిశీలన చేసే దేవుడు అండి ఖచ్చితంగానండి. ఇంకా ముందుకెళ్తే కొలస్సీలు చూడడం 1:16. ఏలయనగా ఆకాశముందున్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. ఆయనలోనే ఆయన ద్వారానే సృజించబడినాయండి. చదువు. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మనం ఆశీర్వించబడాలంటే ఇక్కడ మనకి ఎవరు కావాలండి? ఒక మంచి పదవి కావాలన్నా, ఒక మంచి జాబ్ కావాలన్నా, లేకపోతే మనకి మంచి ఆరోగ్యం కావాలన్నా, శుభ్రంగా మన కడుపు నిండా భోజనం చేయాలన్నా, అవన్నిటికీ ఎవరు కావాలి? ఆయన లేకుండా ఏదైనా ఉందండి? అందుకే ఎప్పుడు కూడా మనం ఆయన యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఆ రోజుల్లో ప్రజలు చూస్తానికే భయపడ్డారు. అయ్యా మేము దేవుని చూడలేమయ్యా, చూస్తే మరణిస్తాం మేము, నువ్వే మాట్లాడు మోసే అని చెప్పి మోసేని బతిమాలుకున్నారు. వారి బతిమాలను బట్టి మోసే స్థానంలో యేసేను పంపించారండి. ఇప్పుడు యేసయ్యే మనల్ని నడిపిస్తున్నారు. అందుకే మోసే కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్న మత్తాంశ అక్కడ ఉంటుందండి. మోసే కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ మాట యేసయ్య అంటాడండి. అందుకే యేసయ్య చేత నడిపించబడతాం. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుందండి. అందుకే మందిరంలో ఎవరు నడిపిస్తారు మనల్ని? ఖచ్చితంగా దేవుని వాక్యమేనండి. ఆయనే మనల్ని నడిపించాలి. అన్నీ ఏ ఆశీర్వాదం అయినా సరే, ఏ విషయంలో అయినా సరే ఆయన ద్వారానే పొందుకోవాలండి. ఆ దేవుడు నియమించారండి. ఆయన ద్వారానే సమస్తం. అందుకే ఆదుల దేవుడు అంతవరకు చూడండి అన్నీ ఆయనే. మరి ఇక్కడ మన మధ్యన ఉన్నటువంటి అంటే మనలో ఉన్నటువంటి దాన్ని కూడాను పరిష్కారం ఎవరు చేశారు? ఇందులో వాక్యంలో చదివారు చూడండి, పాప పరిహారం కూడా ఆయనే చేశాను. ఇందాక వాక్యం చదివారు, మూల వాక్యంలో చూశారు కదమ్మా. సమస్తం నిర్వహించు. మొట్టమొదటి చూసిన తర్వాత చూద్దాం.
సామెతలు 8వ అధ్యాయం 22 చూడం, 22 అధ్యాయం, ఇది 8వ అధ్యాయం 22 వచనం. పూర్వకాలమునందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనది కనుక యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. యేసయ్య ఎప్పుడున్నారండి? అనేక రకాలుగా అనేక విధాలుగా ఆయన పనిచేసుకుంటూనే ఒక ఆ మాటే అంటున్నారండి ఇందాక. మరి ఆయన మన కోసం ఏం చేశారు? అక్కడ మన యెషయా గ్రంథం 53 చూడు 10 నుంచి 12 వచనాలు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలిగా అతని సంతానమును చూసెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఎందుకంటే బానిసలుగా వెళ్ళిపోతారు అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత 400 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేనే వారికి తీర్పు తీర్చి విడిపించుకుని తీసుకొస్తాను అన్నారు. ఈరోజు మన కోసం దేవుడే తీర్పు ఎవరికి తీర్చాడు? ఆ తీర్పు కూడా ఎవరి మీద వేసుకున్నారండి? అది కుమారుడి మీదండి. అది కుమారుడు తీర్పు తీర్చి కడక మనల్ని దీర్ఘాయుష్యవంతులుగా మనల్ని ఆయన నడిపిస్తున్నారు. ఇప్పుడు మన మీద తీర్పు లేదండి. ఆయన అనుభవ జ్ఞానం చేత మన మీద ఉన్నటువంటి అన్నీ కూడా తన మీద మోసుకుని ఆయనే అనుభవించి పాపం విషయంలో పరిహారం అనేది ఆయనే పూర్తి చేసి ఇప్పుడు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. చూడండి, ఆదిలో ఉన్న దేవుడు అంతం వరకు కూడా తను మన కోసం పనిచేసి ఇప్పుడు ఎక్కడున్నారైనా దేవుడు కుడిపార్శ్వమున మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. మీ చదివింది ఇంకా ముందు చదవండి. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమాగును. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదని. ఎందుకంటే మందిరంలో జరిగేది అదేనండి, అదే పరిచర్య. మనలో దోషములన్నీ కూడా తాను భరించి ఆయన ఒక బలిప కింద, కరుణాధారమైన బలి కింద ఆ బలిపీఠంలో తను బలయ్యి తన అనుభవ జ్ఞానం చేత మనల్ని అందరూ రక్షించగలిగిన సామర్థ్యుడి కింద ఆయనే మనకు అనుగ్రహించబడ్డారు. ఇప్పుడు ఆయన నడిపింపులోనే మనం ఉన్నాం. ఆయనే మాట్లాడతారు. ఆయన అనుభవ జ్ఞానం చేతండి. ఎందుకంటే మన అనుభవ జ్ఞానం కాదండి, దేవుని యొక్క అనుభవ జ్ఞానం చేత మనం నడిపించబడతామండి. మందిరంలో జరగవలసిన కార్యం అదేనండి, అదే పరిచర్య. నేను పరిచర్య చేయటానికే వచ్చాను కానీ వేయించుకునేటకు రాలేదండి. మందిరంలో ఆయన పరిచర్య చేస్తున్నారండి. మన పాపములు మన అపరాధములు అన్నీ కూడా కలవరసుల మీద, అంటే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆయనే, అక్కడే ఆయన ఆ సమయం బలి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయమండి, ఆ ప్రజలు ఏమని అడిగారంటే, అయ్యా నువ్వు మాట్లాడితే మేము చూడలేము, అక్కడ ఉన్నటువంటి అగ్నిని మేము చూడలేము, నువ్వే మాట్లాడాలి, నువ్వే మాతో ఉండాలని చెప్పి మోసే ద్వారా బతిమాలినప్పుడు, ఎందుకంటే లేకపోతే పరిశుద్ధాత్మ అగ్ని కూడా బలిపీఠం మీద ఉంటుందండి. అదేదో మన కంటికి కనపడదండి. ఎందుకంటే వాళ్ళు అడిగారు, మీరు చూస్తే మేము ఖచ్చితంగా మరణిస్తాము. వాళ్ళు అడిగిన విధంగా దేవుడు చేశారు. అందుకే మందిరంలో ఏముంటుంది, ఇప్పుడు క్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడు దహించి వేస్తుంది. అందుకే మనం చూసే విధంగా
మనతో అదే ఆయనతో మన సహవాసం చేసే విధంగానే మనలోంచే వచ్చే విధంగాను మన సమీప బంధువుగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. ఇప్పుడు ఆయనే మనతో మాట్లాడతారు. అందుకని ఆయనకు లోబడే మనసు ఉండాలి, ఆయన ద్వారా నడుచుకునేవారు ఉండాలి. ఇంకా చివరిగా మనం ఇక్కడ ఫిలిప్పీ 2 చూడము 8 నుంచి 9. 9 నుంచి 11 వరకు చదువు. అందుచేతను పరలోకమున్న వాటిగా కానీ భూమిలో ఉన్నవారు కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మొఖాలు యేసు నామమున వంగినట్లు ప్రతి వారి నానికియు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లుగాను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఈరోజు మన కోసం ఆయన చేసిన పరిచర్యకి దేవుడు ఆయనకి ఏమి కలగజేశారండి? అన్ని నామముల కన్నా పైనామం అండి. మరి ఆ పైనామం ఉన్నటువంటి యేసయ్య వాక్యానికి మనం ఎంత విలువ ఇవ్వగలుగుతున్నాం? ఈ లోకంలో ఏదైనా సరే వాక్యంతో సరితూగదగినది ఏదైనా ఉందండి? ఆయన కుమారుడితోనండి, ఆయన వాక్యంతోను ఏది సరితూగగలదు, ఏది లేదండి. అత్యంత విలువైంది ఆయన వాక్యం అండి. అబ్రహాంతో ఆయన వాక్యం మాట్లాడింది. యెహోవా వాక్యము అబ్రహాముతో మాట్లాడాను. అబ్రహాంతో మాట్లాడినటువంటి వాక్యం అయినటువంటి ప్రభువే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అందుకే ఎప్పుడు కూడా మొదటి స్థానం ఇవ్వాలండి. ఇప్పుడు మొదటి స్థానంలో ఆయన గౌరవించుకునేవారు ఉండాలి. అందుకే ఆయన ఎక్కడ ఉండాలి? మన హృదయంలోనే. ఇక్కడ చిన్న విషయం చూడండి, నిర్గమాకాండంలో 20 చదువు. మట్టి బలిపీఠం అని ఉంటుంది చూడము. పరీక్షించడానికి మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఎలాగూ చెప్పుము, ఇలా చెప్పండి, నేను ఆకాశము నుండి నేను మీతో మాట్లాడుతున్నని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుసు వెండి దేవతలనైనాను బంగారు దేవతలైనగాను చేసుకొనకూడదు. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద మీ దహన బలులను సమాధాన బలులను మీ గొర్రెలను మీ ఎద్దులను అర్పింప. మట్టి బలిపీఠం అంటే ఎక్కడ? ఇవన్నీ చేతితో చేసినయే. మట్టి పిలవడం అంటే మన యొక్క ఈ మట్టి అంటే ఈ యొక్క శరీరం అండి. ఈ శరీరంలో ఉన్న బలిపీఠమే దేవుడు కోరుకున్నట్టు మందిరం. ఆ మందిరం హృదయం అండి. ఈ హృదయంలో ఏం జరగాలి? మన బలి అర్పణలు అన్నీ కూడాను ఇక్కడ జరగాలి. అందుకే మనలో ఏముండాలి? అంతరంగ శుద్ధి. అంతరంగ శుద్ధి లేకుండా దేవుణ్ణి ఆరాధించలేమండి. ఇది మనకి మట్టి బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభు అండి. ఆయన బలి రక్తం ఇక్కడ ఉండాలి. అది మనం శుద్ధి చేయాలండి. అందుకే ఎప్పుడు కూడా మనం మందిరం అనేది చాలా పవిత్రమైన చాలా విలువైన, దానికి మరొక దాంతోనూ పోల్చుకోలేమండి. ఈ లోకంలో దేని దానితో కూడా మనం అని సన్నిధాన్ని పోల్చలేమండి. అందుకే అది ఉన్నతమైంది, అత్యంత విలువైందండి. అదే దేవుడు మనకి ఇచ్చారండి. అదే మనకి ఆయనని నడిపిస్తుంది. చిన్న వాక్యం ఇది దీంతో ఆశ్రయించును కాక.